రైట్. బెదిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన బండి అని విపరీతంగా ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆ బెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్. అప్పుడప్పుడు బెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చదవడానికి కొట్టాడు. అమ్మని అమ్మ, ఇది మనం ఎప్పుడు వినలేదే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు ఆయన కొట్టారంట, అందుకని ఆయన మీద ఈయన కోపం పెంచుకున్నాడట. వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాళ్ళ కుటుంబానికి కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలని పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నాయో అని అంతే. ఆయన ముందు పడాల్సిందే, ఆయన ఏమేమో ఆయన చేయాల్సింది. బెదిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ముందు పడేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తాం. ఇది నిజం. ఎంతవరకు ఎవరికి తెలియలే మరి ఈయన ఎలా కనిపెట్టాడు. కానీ మరి ఈయన క్లాస్మేట్స్ అట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళిద్దరికి ఇప్పుడు స్కూల్లో అంటే వీళ్ళిద్దరికి ఇప్పటికే దగ్గర 70 ఏళ్ళ పైనే ఉంది. స్కూల్ అంటే 15 ఏళ్ళ లోపు అనుకో. అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కొట్టుకుంటే ఆ పగని ఇప్పటి వరకు చంద్రబాబు గారు మెయింటైన్ చేస్తున్నారట. ఆయన ఎప్పుడు తొక్కేద్దామా అని చూస్తున్నారట. ఒక విషయం నిజంగా అంటే ఈయన మరి మైండ్ అదే అంటున్నారు కదా, మొన్న ఇప్పుడు ఏదో దెబ్బ తగిలింది ఇక్కడ, మరి అది ఇక్కడ తగిలిందా ఇటు తగిలిందా మనకు తెలియదు. 2-3 సార్లు ఇటు మార్చుకున్నారు. సో ఎటు తగిలినా సరే ఇక్కడ ఏమన్నా మరి తగిలిందా, లోపలికి ఏమన్నా తగిలిందా అని చూసుకోమనాలి. అంటే 50 ఏళ్ల క్రితం పగని ఆయన నిజంగా పెట్టుకుని ఉండుంటే చంద్రబాబు గారు అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఇది 4వ సారి. అంతేనా? 4వ సారి. వాళ్ళ మామగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నప్పుడు, ఆయన కూడా సీఎంగా చేసినప్పుడు ఈయన కూడా ఉన్నారు. అప్పుడైనా సరే చూసుకుందాం. దాదాపు అంటే ఆయన రాజకీయ కక్షని చేసుకోవాలి అని అనుకుంటుంటే ఈ 4 సార్లు అంటే దాదాపు 20 సంవత్సరాలు దగ్గర ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు లేపేయచ్చు, ఎన్నిసార్లు ఏమైనా చేయొచ్చు, ఎన్నిసార్లు ఆ పగ తెచ్చుకోవచ్చు పక్కన పెడదాం. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడైనా చేయొచ్చా? అసలు ఎవరండి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? అసలు ఆయన కోసం ఈయనేంటని వెనకేసుకురావడం. కొన్ని వేల మంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని వందల మంది ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. మొన్న సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడిపోవడంలో ఆయన కీలక పాత్ర ఉంది అని చెప్పి గవర్నమెంట్ సిఐడి డీజీపీ గారు బయటకు వచ్చి చెప్తున్నారు. దాని మీద ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఆయన. గతంలో ఆయన కబ్జా చేసినటువంటి అనేక భూములకు సంబంధించిన దస్తావేజులు అక్కడ ఉన్నాయి సబ్ కలెక్టర్ కార్యాలయంలో. దాన్ని తుదుముట్టిస్తే అది ఆయన మీద రాకుండా ఉంటుందనే ప్రయత్నం అనుకుంటాను. అంతేకాకుండా నిన్నటికి నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి కొన్ని వందల మంది అదే నియోజకవర్గానికి, అదే ఊరికి చెందినటువంటి వ్యక్తులు మా పొలాన్ని కబ్జా చేశాడు, మా పొలాన్ని దొంగతనంగా రాపించుకున్నాడు, మా పొలాన్ని ఆయన మమ్మల్ని కొట్టి రాపిచ్చేసుకున్నాడు, మమ్మల్ని మా వాళ్ళని చంపేసి రాపించుకున్నాడు, అసలు ఇష్టం వచ్చినట్టు చేసాడని 1, 2, 3, 10 మంది కాదు, కొన్ని వందల మంది నిన్న అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ 5 ఏళ్లలో మీరు అధికారంలో ఉండగా, మీరు సీఎంగా మీ అండదండలతో, మీరు మీ అధికారాన్ని ఇచ్చినటువంటి హామీతో ఆయన విచ్చలవిడిగా కొన్ని వేల ఎకరాలు, ఒక నియోజకవర్గంలోనే, ఆయన నియోజకవర్గంలోనే కొన్ని వేల ఎకరాలు కొట్టేశాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వందల్లో వచ్చి అక్కడ కార్యాలయానికి, సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని కూడా వెనకేసుకొస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నేను ఎవరైనా సరే మినిమం ఏదో అంటారు, డిగ్రీ చేస్తేనే మనకి సినిమాల్లో రివ్యూలు చెప్తా ఉంటాడు ఒక ఆయన, మినిమం డిగ్రీ చేస్తే గానీ ఎవరికి అర్థం కాదు. మినిమం మటలు చేసి, మినిమం మానభంగాలు చేసి, మినిమం దోపిడీలు చేసి, మినిమం కబ్జాలు చేసి, మినిమం ఏదో ఒకటి చేస్తే తప్ప వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదండలు ఉండవేమో. అందుకనే నేను మిగతా ఎమ్మెల్యేలు కానీ ఇంకొకరికి కానీ ఆయన భరోసా ఇవ్వరు. అందుకే కేవలం వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి అవినాష్ రెడ్డి గారికి, ఇంకొకరిని చంపేసినటువంటి లేదా కొన్ని వేల కోట్లు దోచేసుకోవడానికి సహకరించినటువంటి విజయసాయి రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కొన్ని వేల కోట్లు ఈ 5 సంవత్సరాలు ఎలా దోచుకోవాలో చూపించినటువంటి వ్యక్తి సజ్జల గారికి, అంటే వీళ్ళకే ఉంటుందేమో, వీళ్ళని వెనకేసుకొస్తారేమో, వీళ్ళ కోసమే కొమ్ము కాస్తారేమో, వీళ్ళ కోసమే పార్టీ పెట్టారేమో, వీళ్ళ కోసమే అధికారాన్ని సంపాదించుకున్నారేమో. ఏమో నిజంగా దీనికి ప్రజలే ఆలోచన తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు నిజంగా ఎమ్మెల్యేగా కూడా పులివెందుల ప్రజలన్నా ఆలోచించుకోండి కొంచెం. అసలు ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి గురించి అనటం అస్సలు చాలా చాలా తప్పు.
అలాంటి వ్యక్తి నిజాయితీగా ఎంత హుందాగా అసలు ఆయన రాజకీయాన్ని ఆయన చేశారో, ఎంత హుందాగా సీఎం గా ఆయన నిర్వర్తించారో, ఎంత ఎంత హుందాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల పాత్రలో ఉన్న, అధికార పాత్రలో ఉన్నా కానీ ఎంత హుందాగా నడిపించారో. మరి ఆ హుందాతనం కానీ అసలు అది దాంట్లో 1% కూడా మరి ఈయనకి రాలేదు ఎందుక? అసలు ఇలాంటి వ్యక్తిని ఒకసారి కాదు, అసలు ఫస్ట్ సారి చూశారు, ఎంపీగా చూశారు, కొన్ని వేల కోట్లు ఎలా వేసుకున్నాడో మీకు తెలిసింది. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి మాట కూడా వింటలేదని అప్పట్లోనే ఆయనే చాలా మంది, ఆయన అనుచర వర్గం చాలా మంది చెప్పారు. ఆ తర్వాత సొంత బాబాయినే ఆయన ఆయన చేతులతో ఆయన ఎవరో తమ్ముడితో చంపేపించినాడని చెప్పేసి వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరికి వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు, మా అన్న వద్దు, మా అన్నకి ఓటు వేయొద్దు అని చెప్పి. అయినా కానీ అక్కడ ఉన్న పులివెందుల ప్రజలు, కడప ప్రజలు ఇంకా ఎలా పెట్టుకుంటారండి సార్? నిజంగా మీ ఓపిక్కి మీరు ఆంధ్రప్రదేశ్ మీద కాస్తైన ప్రేమ కానీ ఇంకొకటి కానీ ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి దూరంగా ఉంచండి. ఆయన ఎక్కడైనా ఏదో ఒకటి మటర్లు చేసో, మనబంధాలు చేసో, లేదంటే డ్రగ్స్ అమ్ముకునో, ఇంకోటి అమ్ముకునో బ్రతుకుతాడు. ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు హ్యాపీగా సంపాదించాడు. ఒక 100 సంవత్సరాలు వాళ్ళ తరతరాలు హ్యాపీగా కూర్చుని తినే లక్షల కోట్లు సంపాదించినటువంటి గనుడు 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పైగా ఇప్పుడు 5 ఏళ్ల అధికారం, ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ప్రపంచంలో ఎవరు సంపాదించలేనటువంటి డబ్బుని ఆయన ఒక్కడ సంపాదించుకున్నాడు. ఇంకా చాలు, ఆయన దయచేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టండి చాలు.